హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు డేట్ ఎంత బ్రో మర్చిపోయినా, 17th. టుడే 17th అనుకుంటున్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 12:30 అలా అవుతుంది. మళ్ళీ షాపింగ్, ఈ రోజు మొత్తం షాపింగ్ మోర్ షాపింగ్ అయిపోయింది అనమాట ఒక 1 week నుండి. ఇప్పుడు ఏంటంటే డాడీ కోసం గిఫ్ట్స్ తీసుకురావడానికి వెళ్తున్నాం. గిఫ్ట్స్ ఇన్ ద సెన్స్ డ్రెస్సెస్ తీసుకురావడానికి వెళ్తున్నాము. ఎందుకంటే డాడీకి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలో మాకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే హీ హాజ్ ఎవ్రీథింగ్ అని మా ఫీలింగ్. అండ్ మా డాడీ వాచ్ వేసుకోడు, అసలు గోల్డ్ వేసుకోడు, ఏం వేసుకోడు, కాబట్టి డ్రెస్సెస్ ఆర్ ద బెస్ట్ థింగ్ టు గిఫ్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే డాడీ బర్త్డే రోజు ఇంకా అన్నిటికంటే అన్నదానం మంచిది కదా అని చెప్పి మాకు దగ్గరలోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అలాగే ఒక అనాథాశ్రమం కూడా ఉంది. సో మేమేమనుకున్నామంటే అన్నదానం చేస్తే బెటర్ అనుకున్నాం. వాట్ డూ యూ థింక్ బ్రో? ఇంకా అంతకంటే మనకు వేరే ఆప్షన్ లేవు. డాడీ ఏం గిఫ్ట్ ఇచ్చినా కూడా అన్ని ఉన్నాయి. ఎస్, వాలెట్ ఇచ్చినా ఉంది. వాలెట్ చేంజ్ చేయడు. నేను లాస్ట్ టైం తెచ్చిండేది 6 months తర్వాత యూజ్ చేసినాడు మా డాడీ. వాలెట్ చేంజ్ చేయడు అండ్ వాచెస్ వేసుకోడు అండ్ గోల్డ్ అస్సలు వేసుకోడు. ఇంకేం ఇచ్చినా కూడా నో యూస్. అందుకే వీఆర్ గోయింగ్ ఫర్ డీమార్ట్ రైట్ నౌ. డీమార్ట్లోకి వెళ్ళి అక్కడ తీసుకుంటాము. అండ్ అక్కడ ఏం నచ్చకపోతే విల్ గో టు మ్యాక్స్. ఎందుకంటే లాస్ట్ టైం అజిత్ వాళ్ళు డీమార్ట్కి వెళ్ళింటే వాళ్ళకి బాగా నచ్చినాయంట షర్ట్స్ అక్కడ. సో అక్కడ అన్నీ ఉంటే అక్కడే తీసేసుకొని ఇంటికి వచ్చేస్తాం, లేదంటే విల్ గో టు మ్యాక్స్. షాపింగ్ అయిపోయింది అండ్ డీమార్ట్ లో చాలా 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 చీప్ ఉన్నాయి ప్రైజెస్. 300, 400, 500, మాక్సిమం నాకు తెలిసి 500 అనుకుంటా. చాలా చీప్. నేను హార్డ్లీ ఒక 2-3 times వచ్చినట్టున్నాను డీమార్ట్ కి. అందులోనూ డ్రెస్సెస్ సెక్షన్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఐ ఫౌండ్ ఏ కుర్తా, ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకోలేకపోయాను బికాస్ చాలా క్రౌడెడ్ ఉంది. అండ్ వీఆర్ వెయిటింగ్ ఇన్ సెల్లర్, ఎందుకంటే ఒక ఆయనకి ఎవరికో పైనకి తీసుకురావడానికి అవ్వట్లేదు. అక్కడ ఉన్నారు, వాళ్ళకి పైకి తీసుకురావడానికి అవ్వకపోతే సో హీ బ్లాక్ ద ఎంట్రన్స్, అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆయన మళ్ళీ రివర్స్ వచ్చే వరకు మేము ఇక్కడనే ఉండాలి ఇంకా. ఎస్, వీ టుక్ లైక్ 4 shirts అండ్ ఇక్కడ మాకు జీన్స్ అస్సలు నచ్చలేదు, క్వాలిటీ నచ్చలేదు. సో వీఆర్ గోయింగ్ టు మ్యాక్స్ రైట్ నౌ. క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. దాంట్లో సగం మంది నాకు తెలిసి విండో షాపింగ్ చేయడానికి వచ్చినట్టున్నారు బికాస్ దే ఆర్ నాట్ టేకింగ్ క్యారీ బ్యాగ్స్, నథింగ్ ఎల్స్, జస్ట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అండ్ ఓ మై గాడ్, సోషల్ డిస్టెన్సింగ్ అయితే అస్సలు లేదండి. మేమే దూరంగా ఉంటున్నాం ఇంకా. ఓకే డన్, నాకు తెలిసి తీసేసినట్టున్నారు. ఇప్పుడు వెళ్ళాలి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఆయన కార్ తీసారో లేదో, హోప్ఫుల్లీ తీసుండాలి. 5 minutes అయింది వెయిట్ చేసి ఇక్కడ కదా బ్రో. యాక్చువల్లీ అజిత్ హెల్ప్ చేద్దాం అనుకున్నాడు కానీ అక్కడ ఏం పరిస్థితి అనేది అర్థం అవ్వట్లేదు. కరెక్ట్ గా సెల్లర్ పైకి ఎక్కే టాప్ ఉంటుంది కదా, అటు సైడ్ వాళ్ళకి ప్రాబ్లమే, ఇట్లా వెళ్లే వాళ్ళకి ప్రాబ్లమే, అలా ఆపేశారనమాట ఆయన. మేము ఇంకా ఏదైనా మాట్లాడుతున్నామేమో, ఎందుకు ఇక్కడ. ఓకే క్లియర్డ్, పదాజీ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. ఐ థింక్ సమ్మన్ ఎవరో హెల్ప్ చేసినట్టున్నారు. డాడీ షాపింగ్ మొత్తం అయిపోయింది. మ్యాక్స్ నుండి బయటకు వచ్చాము. వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదంటే అక్కడ అంతా ఏమంటారు, ఫ్రీగా తీసుకోలేను అనమాట. నేను ఏది సెలెక్ట్ చేయాలి, ఇదా అదా అనే దాంట్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను, అందుకే వీడియో రికార్డ్ చేయలేదు. సో యా, వి పిక్ లైక్ 3 shirts, 4 shirts, 4 shirts, 2 shorts, 2 jeans, ఇంకేవో తీసుకున్నాం అబ్బా మర్చిపోతున్నా. టీ షర్ట్స్ అయితే ఇంకా ఏవి నచ్చితే అవి వేసేసాం అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్తే మాకు ఎన్ని తిట్లు ఉంటాయా అని ఆలోచిస్తున్నా. మా డాడీ యూజువల్ గా డ్రెస్సెస్ షాపింగ్ అంటే మా డాడీకి ఎందుకు అంత నచ్చు, అంటే మేము తీసుకుంటే ఏమన్నారు కానీ మా డాడీ అయితే డ్రెస్సెస్ షాపింగ్ అంత ఇష్టం ఉండదు. డాడీకి ఎప్పుడు సింపుల్ గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఐ మీన్ వేస్ట్ ఖర్చు ఎక్కువ నచ్చదు అనమాట డాడీకి. అంటే మేము పెడితే ఏమంటు, మళ్ళీ మా డాడీ మాత్రం ఏం పెట్టుకోకూడదు అంటాడు. కానీ ఈసారి మేము బాగా షాపింగ్ చేసాము. వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్ టు డూ. ఇంకా మా డాడీ బర్త్డేకి అయితే చూద్దాం ఎలా జరుగుతుందో. ఇంక ఇప్పుడు ఆకలేస్తుంది. నేను కొన్ని టాప్స్ తీసుకుందాం అనుకున్నా కానీ టైం లేదు. ఇప్పటికే ఎంత అయింది టైం, 2:30 అవుతుంది. ఇంకా మేము లంచ్ చేయలేదు. ఇంట్లో కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి అజిత్ ఆకలేస్తా ఉందంట. మార్నింగ్ కూడా తొందర తిన్నావు కదా నువ్వు. అజిత్ ఈ మధ్య రోజు మార్నింగ్ లేస్తున్నాడు. యూజువల్ గానే త్వరగా లేచాడు, ఇప్పుడు ఇంకా కొంచెం త్వరగా లేస్తున్నాడు. అజిత్ కొంచెం వర్క్స్ ఉన్నాయంట తనకి. ఎస్, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫుల్ గా లంచ్ తినేస్తే
గుట్టుకో. ఇంకా కార్ లోనే ఉన్నామని ఆలోచిస్తున్నారా? యాక్చువల్గా ఏమైందంటే ఇంటికి వెళ్ళిపోయాము, డ్రెస్సెస్ అన్ని బయట పెట్టాము అండ్ కార్ దిగేటప్పుడు ఏం గుర్తొచ్చిందంటే నా కార్డు లేదు అని చెప్పి అజిత్ అడిగాను, కార్డు ఎక్కడుంది, నీ దగ్గరే ఉందా? ఎందుకంటే అజిత్ క్యారీ చేస్తున్నాడు, కార్డు లేదన్నాడు. నీకే ఇచ్చినాను అన్నాడు, నాకు ఇవ్వలేదు, ఇద్దరి దగ్గర లేదు, బ్యాగ్ లో కూడా లేదు. సో ఏమైందంటే మ్యాక్స్ కి వచ్చాం కదా, మ్యాక్స్ దగ్గర మేము బిల్ వేయించేటప్పుడు అది కార్డ్ పెడతారు కదా మిషన్ లో, ఆ మిషన్ లోనే అతను బిల్లుతో పాటు బ్యాగ్ లో ఎక్కడం మర్చిపోయినాడు, అతని దగ్గరే పెట్టేసుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కార్డు కనిపించలేదని నేను టెన్షన్. అజిత్ అజిత్ లో 0% టెన్షన్, ఎందుకంటే అజిత్ కి చాలా ఎక్స్పీరియన్స్. నా కార్డు కానీ ఇప్పుడు పోయింది అనుకోండి, 7th కార్డ్ అజిత్ పోగొట్టింది, ఎన్ని కార్డ్స్ ఏమనంటే ఏం కాదులే బ్లాక్ చేయించచ్చు అని ఎంత ఈజీగా చెప్తున్నాడు అసలు. అమ్మో నాకైతే నిజంగా చాలా టెన్షన్ అయింది. అజిత్ అసలు టెన్షన్ పడ్డే, ఎక్స్పీరియన్స్ కదా ఎంతైనా కార్డు పోగొట్టే దాంట్లో బ్రో. మర్చిపోవడం కాదండి, అదేమవుతుందంటే జోబులో పెట్టుకుంటాడు, లేదంటే కార్ లో పెట్టింటాడు, ఇంకా అంతే. వెతికేది ఏముండదు ఎక్కువ. పోయింది బ్లాక్ చేయించుకోవడం, కొత్త కార్డు తీసుకోవడం, కొత్త కార్డు తీసుకున్న వెంటనే పాత కార్డు దొరకడం. అమ్మా నా కార్డు నాకు దొరికింది. మళ్ళీ ఇప్పుడు ముందే ఆకలేస్తుంటే మళ్ళీ ఈ లైట్ ఒకటి, మొత్తానికి నా కార్డు దొరికింది. లెట్స్ గో. హలో, ఇప్పుడు 4:30 అయింది టైమ్ అండ్ 2:30 నుండి 4:30 గ్యాప్లో చాలా జరిగింది. అదేంటంటే ఇంటికి వచ్చాము, లంచ్ చేస్తున్నాము అండ్ డాడీ ఒకసారి డ్రెస్సెస్ చెక్ చేసుకోమని చెప్పాము, సైజెస్ అన్ని కరెక్ట్గా సరిపోతాయా లేదా అని చెప్పి. డీమార్ట్లో తీసుకున్న డ్రెస్సెస్ ఓకే, ఐ మీన్ బాగా సెట్ అయ్యాయి, డైలీ బేసిస్ మీదకి బాగానే ఉంటాయి. కానీ మాకు తర్వాత ఏమనిపించిందంటే కొంచెం మంచి బ్రాండెడ్వి తీసుకొద్దామని. బై ద వే ఈ టీషర్ట్ ఉంది కదా, ఇవి డాడీ కోసం నార్మల్ డైలీ వేసుకోవడానికి అని తీసుకొచ్చాము డీమార్ట్ నుండి. డాడీకి సరిపోలేదు, సో నేను వేసేసుకుంటున్నాను అవి. అజిత్ కొన్ని తీసుకెళ్ళాడు. సో మేము ఏం చేసామంటే మ్యాక్స్లో కొన్ని, ఐ మీన్ జీన్స్ తీసుకున్నాం కదా, జీన్స్ అండ్ షార్ట్స్, జీన్స్ 2 తీసుకున్నాము, షార్ట్స్ 2 తీసుకున్నాము. సో అందులో ఒక జీన్స్ బాగుంది, చాలా బాగుంది అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ది కొంచెం లూజ్ అయిందనమాట. సో అది వెనక్కి ఇచ్చి రావాలి కాబట్టి సో వెంట్ బ్యాక్ అండ్ సో బర్త్డే రోజు వేసుకోవడానికి బ్రాండెడ్ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాము. సో మ్యాక్స్కి వెళ్ళి ఫ్లయింగ్ మిషన్ ఉంటే ఫ్లయింగ్ మిషన్ నుండి మంచి మంచి జీన్స్ అండ్ షర్ట్స్ తీసేసుకున్నాము. అవి డాడీకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి అండ్ నాకు అప్పుడు అర్థమైంది బ్రాండెడ్ ఎంతైనా బ్రాండెడ్ అని చెప్పి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను మా డాడీ వాళ్ళకి అండ్ అజిత్కి, మేము డీమార్ట్ వద్దు అసలు, నార్మల్ ఇదేంటి మ్యాక్స్లోకి వెళ్తాం, అక్కడైతే మంచి బ్రాండెడ్ ఉంటాయని చెప్పి. డాడీ ఏమో లేదు నేను డీమార్ట్లో తెచ్చుకున్నాను డ్రెస్సెస్, అవి బాగున్నాయి, నాకు నచ్చినాయి అంటే అవి కూడా చాలా బాగున్నాయి. ఐ మీన్ ఆ ప్రైస్కి అవి బాగున్నాయి. 500కి ఏమొస్తాయి చెప్పండి. కాకపోతే బర్త్డే రోజు వేసుకోవడానికి అది కొంచెం క్లాసీగా అండ్ ఫుల్ బ్రాండెడ్ ఉంది, కొంచెం బాగుంటే ఇంకా బాగుంటుంది అనుకో. నేను అజిత్ మళ్ళీ ఈ గ్యాప్లో వెళ్ళి అక్కడ మంచివి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మా డాడీకి పిక్స్ పెట్టి మమ్మీకి పిక్స్ పెట్టి ఏవి నచ్చింది అని అడిగి అందులోకి మళ్ళీ ఫ్లయింగ్ మిషన్దే మంచిది ఒక జీన్స్, అట్లా జీన్సులు కొన్ని తీసుకొని షర్ట్స్ కొన్ని తీసుకొని వచ్చేసాము. అవి బాగా సెట్ అయ్యాయి అనమాట, డాడీకి చాలా బాగా కనిపించాయి. ఎస్, మొత్తానికి అలా జరిగింది ఈరోజు షాపింగ్ అంతా. హలో, నెక్స్ట్ డే వాళ్ళ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యాక్చువల్ గా నేను వీడియో తీసినాను, ఇది కంటిన్యూషన్ మళ్ళీ హాయ్ గైస్ చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నేను ఇప్పుడే ఇంకా స్నానం చేసి వచ్చాను. హాయ్ పిన్ని. మేము ఇప్పుడే బిర్యానీ చేసుకొని అక్క మదనపల్లికి వెళ్ళినారు, అందుకోసం నేను బిర్యానీ చేసుకొని ఇక్కడికి వచ్చాను. యా, ఎవరు లేరు ఇంట్లో, ఎవరు లేరు, మేము తప్పితే. ఫుల్ ఎంజాయ్ ఈరోజు. మా పాప జైతాకి విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని విషెస్ వచ్చినాయో, మీ బ్లెస్సింగ్ మా పిల్లలకి ఎప్పుడు, 2 పిల్లల పైన అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుమారో ఎవర్ బర్త్డే? టుమారో డోలీ బర్త్డే. ఎస్, మేమైతే ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా లంచ్ చేయలేదు మేము, అజిత్ కి క్లాస్ ఉందని చెప్పి అజిత్ లంచ్ చేసేసాడు. ఇంకా నానమ్మ కూడా చేసి వెళ్ళి పడుకున్నారు. ఇంకా మేము ఒకటే బ్యాలెన్స్ ఉన్నాం. యమ్మీ బిర్యానీ చేసుకొచ్చింది కాబట్టి పిన్ని తినేస్తే ఇంకా మళ్ళీ జగన్ వస్తాడు ఇక్కడికి. ఎస్, బాబాయ్ వస్తారు. యా చెప్పడం మర్చిపోయాను, బాబాయ్ షాప్ దగ్గరికి ఎవరో వెళ్ళారంట, పూజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు బాబాయ్ మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళినందుకు. కాకపోతే జాగ్రత్తగా ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు మీరు కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు లంచ్ చేసేసి మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. అంటే అండ్ డాలీ బర్త్డే వస్తుంది చూడండి, వీడియో వస్తుంది ఖచ్చితంగా షూట్ చేయడానికి. లింక్ అడుగుతారు కదా, పక్కన పిక్చర్ యాడ్ చేస్తా. లింక్ యాడ్ చేయడానికి అవ్వదు. డిమార్ట్ లో చెప్పాను కదా ఒకటి తెచ్చుకున్నాను అని చెప్పి, ఇదే అనమాట, చాలా తక్కువ ప్రైస్ కూడా. యా, నా దగ్గర ఎప్పుడు లేదు కాబట్టి ఈ కలర్ తెచ్చుకున్నాను. పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు వెళ్ళి లంచ్ చేద్దామా పిన్ని? మమ్మీ వాళ్ళు లేకపోతే ఇంకో కొంచెం బోర్ కొడుతుంది, ఇంకా మేము ఒకటే ఉన్నాం కాబట్టి. ఇల్లు అంతా ఏదో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా వాళ్ళు లేకపోతే, సర్దుతానే ఉంటది. అండ్ బై ద వై ఇగ్నోర్ మై మెస్సీ హెయిర్, ఎందుకంటే ఇప్పుడే ఇంకా నేను తల స్నానం చేసి వచ్చాను. యా, ఇంకొకటి ఏదో చెప్దాం అనుకొని మర్చిపోతూనే ఉన్నా, అయ్యో గుర్తు రావడం లేదే. ఏంటది?
ఏదో మొత్తానికి మర్చిపోయా, గుర్తొచ్చినప్పుడు చెప్తాలేండి. ఓకేనా? యా గుర్తొచ్చింది. కేక్ బెలూన్ కాదు, మన 50,000 సబ్స్క్రైబర్స్ కి ఇప్పటికైతే 200 మెంబర్స్, 200 కూడా కాదు, 170 మెంబర్స్ త్వరగా కొట్టేసి ఈ రోజే అవుతారు. ఇద్దరిది కేక్ బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ గా ఉంటుంది. లేదు 50K కి సెపరేట్ వీడియో, డాలీ బర్త్డే కి సెపరేట్ వీడియో అనుకుంటున్నాము. ఈ రోజే అయిపోతుందేమో అని నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. ఈవినింగ్ లోపల అవుతుంది నా గెస్ కరెక్ట్ అయితే, చూద్దాం. ఫింగర్స్ క్రాస్డ్, హోప్ఫుల్లీ 50,000 త్వరగా అవ్వాలి. ఏ అండ్ డాలీకి ఇలాంటి టీషర్ట్స్ చాలా బాగుంటాయి, నాకు ఇష్టం డాలీకి ఇలాంటి టీషర్ట్స్. డిమార్ట్ లో తెచ్చాడు, చాలా బాగుంది డాలీ, వెరీ క్యూట్. రిలయన్స్ లో. ఓకే తిన్నామా? తిన్నాం. రాజులే జూలీ చూడు, కొత్తది టీ షర్ట్ బాగుంది కదా. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ద బిర్యానీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఫెలోస్. గుడ్ ఈవినింగ్ డాలీ ఫెలో, జూలీ ఫెలో. ఎక్కడికి వెళ్తున్నాం డాలీ? వేర్ ఆర్ వి గోయింగ్? జాగ్రత్తగా, మళ్ళీ ఎక్కడన్నా కింద పడితే రేపే బర్త్డే, అసలే మళ్ళీ డ్యామేజ్ రిపేర్ చేసుకునే కూడా టైం లేదు ఎక్కువ. రా, ఐ విల్ హెల్ప్ యూ. ఈరోజు బయటికి వెళ్దాము, ఎందుకంటే కాంపౌండ్ లో నీకు అలవాటు అయిపోయింది కదా. నేను చెప్తానా, ఈ వీక్ ఈ 3 days నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఆ వీల్స్ తీసేపిస్తాము, స్టాండ్ వేపిస్తాము. నెక్స్ట్ వీక్ నుండి వితౌట్ వీల్స్ డ్రైవ్ చేయాలి, ఓకేనా? బాగా వీల్స్ తో బాగా డ్రైవ్ చేస్తానండి, ఎందుకు ఊరికే వీల్స్ అలవాటు అయిపోతుంది అట్లనే. రా ఇంకా బయటికి వెళ్దాం. వేర్ ఇస్ యువర్ షూస్? రాదా నీకు? ఓకే ఫైన్, అట్లనే వస్తే బాగుండదు కదా, అందుకే. రా జూలీ. జూలీ స్ట్రాంగ్, నీదంతా జూలీ హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఉండు జూలీ, రికార్డ్ చేస్తావా? నేను హెల్ప్ చేస్తా. జూలీ ఇప్పుడు రికార్డ్ చేయబోతుంది అనమాట. బయటికి వచ్చేసాం. మాస్క్ ఇక్కడే కదా, ఏం కాదులే, తల నొప్పిస్తుంది మాస్క్ వేసుకుంటే. అసలు మేము ఎవ్వరం అవసరం లేకుండా డైరెక్ట్ పోయేసి వచ్చేస్తుంది కదా. వచ్చేసిందా నీకు సైకిల్? వచ్చేసింది, కానీ వీల్ తీసేస్తారంట. నెక్స్ట్ వీక్ తీసేయాలి కదా, బాగా దొక్కుతాను వీల్స్ తో. వీల్స్ లేకుండా కూడా ట్రై చేయాలి కదా నువ్వు. అంటే వీల్స్ ఉంటేనే కదా ప్రాక్టీస్. చూడండి బ్యాక్గ్రౌండ్ లో జూలీ డిస్టర్బ్ చేస్తుంది. చిన్న బెల్ ఒకటి ఆర్డర్ పెట్టుకుంది మేము ఆన్లైన్ లో. నేను అక్కడ బైసికల్ తీసి ఇచ్చేటప్పుడు బెల్ అండ్ లాక్ పెట్టడం మర్చిపోయా, ఆన్లైన్ లో వచ్చింది. బెల్ సౌండ్ ఎలా ఉందో వింటారా? ఐస్ క్రీమ్ బండ్లు పోతాంటాయి చూడండి, అట్లుంది సేమ్ ఐస్ క్రీమ్ బండ్లు పోయేలాగే. సర్లే మేము లోపలికి వెళ్తే నువ్వు ఓటే చేసుకుంటావా? లేదు, అట్లా నేను అట్లా ఒప్పుకోదు. మరి మేము ఇక్కడే ఉండాలంట, ఆమె ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేసి వస్తా ఉంటుంది. కాదు లిఫ్ట్ ఇవ్వాలి కదా నువ్వు మాకు. వెనకాల బ్యాక్ సీట్ ఏది మాకు? మరి మాకు వెనకాల బ్యాక్ సీట్ లేదే, ఎట్లా? చిన్నపిల్లలకు ఒకటే. చిన్నపిల్లల కోటేనా? నీకు బుట్ట సైకిల్ నచ్చిందా, ఈ సైకిల్ నచ్చిందా? బుట్ట వద్దా? ఓల్డ్ మోడల్. మనకు ఓల్డ్ మోడల్ పనికిరాదు. జులి జులి పోతా జులి. వెనకాల బ్యాక్ సీట్ కూడా లేదు. ఇంకొక రౌండ్ పోయేసి రా పో. కుక్ అది పొమ్మ, ఇప్పుడు పొమ్మ ముందరికి పో. రా, మేము ఉన్నాం కదా, ఏం కాదులే. డాగ్ అంటే భయం డాలీకి, ఏం కాదులే. జూలీ ఇంకా నువ్వు ఏం కాదు పద, మంచి డాగ్ అది. మనం ఫుడ్ పెడతాంలో దానికి ఏమన్నది. చూడు చూడు, ఏమనలా. వెరీ నైస్ ఆ డాగ్, అదేం చేయదు, మంచిది. ఇంకా ఎన్ని రౌండ్స్ చేస్తావు? నచ్చిందా నీకు? ఏం జూలీ? గాలి రాకపోతే అబ్బా గాలి రాలేదు, నేను తొక్క నాకు ఇట్లా పోతుంటే ఇట్లా జుట్టు ఇట్లా ఆమెకి ఏసీ వచ్చినట్టు గాలి రాలేమో కదా. మూవీ ఎఫెక్ట్స్ అన్ని కావాలి డాలీకి. హీరోయిన్ పోతా అంటే గాల్లో జుట్టే గర్దం అలాంటివన్నీ కావాలి కదా డాలీ నీకు. మీ మమ్మీ ఎంత కొట్టినా రాదులే, పైన పడుకొని ఉంది. పద నువ్వు. కమాన్ కమాన్, 1000 రౌండ్స్ అయ్యి. మాకు కూడా వాకింగ్ పై గ్రాస్ లోకి వెళ్ళిపోతుంది. కాదు, మనకు కూడా వాకింగ్ అవుతుంది డాలీతో పాటు వెనకాల ముందర తిరుగుతా ఉంటే. ఎప్పుడో నేను చిన్నప్పుడు దొక్కిన సైకిల్స్. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, నేను 3 సైకిళ్ళు చెప్పా అనుకుంటా ఆల్రెడీ, లేడీ బర్డ్ కాంపౌండ్ లో పెట్టింటే ఎవరో దొంగలు తీసుకెళ్లిపోయారు. అట్లా చైల్డ్హుడ్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డాలీ సైకిల్ నేర్చుకుంటా అంటే నాకు కూడా గుర్తొస్తాను. అండ్ మీకు ఇంకొకటి తెలుసా, నేను 1 week లో సైకిల్ నేర్చేసుకున్నా కదా. సైకిల్ 1 week, బైక్ 1 week నేర్చుకున్నది. అండ్ జూలీకి స్కూటీ నేర్పించాలి.
ఆ బండిలో పడితే ఇట్లా బ్లడ్ బిల్ కమ్మంట. బ్లడ్ వస్తుంది, సాస్ గారదు పడితే. ఎక్కువ పడింది. నేను ఎక్కువ పడినా అనమాట బైక్స్ లో ఉండి, సైకిల్లోంచి తక్కువే కానీ బైక్ లో ఒకసారి వెళ్తుంటే పంది అడ్డం వచ్చింది. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డాం, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డాం, మనకే కదా బొక్క ఇక్కడ తగిలింది అనమాట. కనపడదు అనుకుంటా, ఇప్పుడు కూడా ఇక్కడ కొంచెం బ్లాక్గా ఉంటుంది. యా అది ఆ మార్కే. ఏమి మా బండి ఆగిపోయింది వెనకల. అంటే చెట్లు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయో చూడడానికి. అబ్బా మన ఇంటి చెట్లు ఏమో మనమే రోజు చూడనట్టు ఈరోజు కొత్తగా చూస్తుంది. కవరింగ్ జూలి బండి ఆగిపోయింది కదా, కవరింగ్ ఇస్తుంది. డాలి ఏమైంది డాలి? ఎందుకు పారిపోతావు? ఎందుకే పారిపోతాను? ఏమైంది జూలి? ఆ బాబా దిక్కులు చూసి నడిపడి వెనకాల కుక్కలు వస్తుంటే ఏమైంది అని వెనక్కి చూసి సైకిల్ పడేసింది. సైకిల్ పడేసినావా? సైకిల్ కాదు, సైకిల్ పడేసి ఇంట్లోకి పారిపోతుంది కదా పాప. అక్కడ పోకూడదు యాక్చువల్ గా, గ్రాస్ అంతా. అవును, కుక్కలు వెళ్ళిపోయినాయిలే, భయపడద్దు ఇంకా, రైడ్ చేయి. కాదు ఈసారి కుక్కలు వస్తే అట్లనే సైకిల్ వదిలిపెట్టి పారిపోతావు అనమాట లోపలికి. డాలి ఏమైంది? ఏమైంది డాలి? డాలి ఏమైంది? ఆ కుక్క నన్ను ఎందుకో విచిత్రంగా చూస్తాను. ఏందండి? ఆ కుక్క అయ్యో ఏం కాదే, కుక్కలు మంచివే. అయ్యో ఏం చూడి నువ్వు కూడా భయపడతావు. 20 minutes అయింది. తర్వాత డాగ్స్ ఎక్కువ వస్తున్నాయని చెప్పి అమ్మ నేను ఇంకా బయట దొక్కను, లోపల కాంపౌండ్ జాలనాకని వచ్చేసింది కదా. ఓకే పద ఇంకా పెట్టేద్దామా లోపల? చాలా ఈ రోజుకి. ఓకే ఏం చేస్తున్నారు? మీరు సైకిల్ రైడ్ చేసి చాలా అలసిపోయినారు కదండి, కొంచెం మీకు శక్తి రావాలని చెప్పి పాలు వేసిస్తాను మీకు. ఓ థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సరిపోదండి, మేము మీ సేవకులం కాబట్టి మాకు శాలరీ ఇవ్వాలి. 10 రూపాయలా? 10 రూపీస్ ఇవ్వండి పర్వాలేదు. లేదు నా దగ్గర. చూడండి 10 రూపీస్ కూడా లేని వాళ్ళు ఏం ఓనర్లు అండి అసలు వీళ్ళు. కాదు ఓనర్ గారు, పాలు వేసిస్తాను కదా మీకు, ఎంతైనా బర్త్డే కదా కొంచెం సేవలు చేద్దాం, రేపు బర్త్డే కాబట్టి. మేడం 1 కప్ ఆఫ్ మిల్క్ లోకి ఎంత షుగర్ వేయాలో చెప్తే వేసేస్తాం మేడం మీకు. అసలే ఇది చాలా స్వీట్ టూత్ కదా. 2 వేస్తాం మేడం మేము. 2 వేసిన తర్వాత మళ్ళీ సోఫాలో కూర్చొని కిచెన్ లోకి వచ్చి మళ్ళీ యాడ్ చేసుకుంటా అంటే కుదరదు. సో ఓకే సార్ చెప్పండి ఎన్ని కావాలి? 5 స్పూన్లు. ఎక్కువ షుగర్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే ఓకే. వీళ్ళిద్దరు చాలా డైటింగ్ కదా, షుగర్ ఫ్రీ వేసుకుంటున్నారు. ఓకే గైస్, ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు లోహిత గారు, కవిత కావాలి గారు, 17/510 మౌనికా రెడ్డి గారు, యూనికార్న్ ఏంజిల్ గారు, రేఖా చింతపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. మేము ఇట్లా ఎందుకు నవ్వుతున్నామంటే ఈ పాటికి చాలా బ్లూపర్లు వెళ్ళిపోయాయి మాకు. లాస్ట్ లో ఎండ్ చేస్తాను నవ్వి అబ్బా పేర్లు షౌట్ అవుట్స్ చెప్పడానికి ఎంతసేపు పడుతుందో ఆ బ్లూపర్ యాడ్ చేస్తాను చూడండి. అది నేను బ్లూపర్ లో పెట్టా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. అండ్ వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, కామెంట్ డౌన్ బిలో. ఓకే గైస్, బై బై. స్టే పాజిటివ్, స్టే హెల్దీ, టేక్ కేర్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే డాలీ. థ్యాంక్ యూ. బాయ్. ఓకే రెడీయా? లోహిత కాదే లోహిత అబ్బా లోహిత చోటు బద్దలై పోదా. ఒక నిమిషం ఉండే తల్లి. ఓకే గైస్.